హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మరొక జిల్లా అంగన్వాడీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. ఈ జిల్లా ఏంటి, ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ పోస్టులని అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, చివరి తేదీ ఎప్పటి వరకు ఉంది అనే పూర్తి వివరాలు నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే ఈ అంగన్వాడీ పోస్టులని మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు తెలియడం జరుగుతుంది. ఇదే విధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వీడియోలు మన ఛానల్లో రావడం జరుగుతుంది. ఇలా మీ జిల్లాకి పెట్టినటువంటి నోటిఫికేషన్ వీడియో, అంగన్వాడీ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు చేరాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితేనే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. తద్వారా నా అన్ని వీడియోస్ని మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడొచ్చు స్క్రీన్ మీద. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. పల్నాడు జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. సత్తెనపల్లి నియోజకవర్గంలో సత్తెనపల్లి, ముప్పాళ్ళ, రాజుపాలెం, నకరికల్లు 4 మండలాల్లో మొత్తం 21 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అందులో అంగన్వాడీ వర్కర్ పోస్టులు 2, అంగన్వాడీ హెల్పర్ పోస్టులు 19 భర్తీ చేయనున్నారు. చిలకలూరిపేటలోని నాదెండ్ల మండలంలో మొత్తం 13 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అందులో అంగన్వాడీ వర్కర్ పోస్టులు 1, అంగన్వాడీ హెల్పర్ పోస్టులు 12 భర్తీ చేస్తున్నారు. గురజాల నియోజకవర్గంలో పిడుగురాళ్ళ, మాచవరం 2 మండలాల్లో 12 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అందులో అన్ని అంగన్వాడీ హెల్పర్ పోస్టులు 12 భర్తీ చేస్తున్నారు. పెనుకొండ నియోజకవర్గంలో బొల్లాపల్లి, ఈపూరు 2 మండలాల్లో 6 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అందులో అన్ని అంగన్వాడీ హెల్పర్ పోస్టులు 6 భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకి స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళలు అర్హులు. ఎంపికైన వారు తాము నివసిస్తున్న ప్రదేశంలోనే ఉద్యోగం చేయొచ్చు. అర్హత ఉన్నవారు డిసెంబర్ 18 తేదీలోపు సంబంధిత సిడిపిఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హతలు: అంగన్వాడీ కార్యకర్త ఉద్యోగాలకి 10వ తరగతి పూర్తి చేయడం తప్పనిసరి. అంగన్వాడీ సహాయకురాలు ఉద్యోగాలకి 7వ తరగతి చదివిన వారు అర్హులు. కనీస వయస్సు 2024 జూలై 1 నాటికి 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతాల్లో 21 ఏళ్లు నిండిన అభ్యర్థి లేకపోయినట్లయితే 18 సంవత్సరాలు నిండిన వారి అప్లికేషన్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. జీతం: అంగన్వాడీ కార్యకర్తకి 11,500, అంగన్వాడీ సహాయకులకి ₹7,000 జీతం ఉంటుంది. ఇంటర్వ్యూ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎటువంటి పరీక్ష లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత సిడిపిఓ కార్యాలయాల్లో తమ అప్లికేషన్ అందజేయాలి. బయోడేటాతో పాటు అన్ని విద్యా అర్హత, ఇతర సర్టిఫికెట్లు, జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేయించి ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో అప్లికేషన్ అందజేయాలి. కావలసిన పత్రాలు: బర్త్ సర్టిఫికెట్, 10వ తరగతి మెమో, కుల ధృవీకరణ పత్రం, స్థానిక నివాస ధృవీకరణ పత్రం, వివాహితురాలైతే వివాహ ధృవీకరణ పత్రం, అనుభవం ఉంటే అనుభవ పత్రం, దివ్యాంగురాలైతే దానికి సంబంధించిన సర్టిఫికెట్, వితంతువులైతే భర్త మరణ ధృవీకరణ పత్రం. ఇవి ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్. చివరి తేదీ 18వ తారీఖు వరకు ఉంది, డిసెంబర్ 18. సో మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉండి 10వ తరగతి 7వ తరగతి క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వారు ఎవరైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ సిడిపిఓ కార్యాలయానికి వెళ్ళి మీరు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఇదే విధంగా మీకు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లా నోటిఫికేషన్ కోసం మీరు ఎదురు చూస్తున్నారో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆ జిల్లా నోటిఫికేషన్ వివరాలు, వేకెన్సీ లిస్ట్ వివరాలు నేను మీకు అందించడం జరుగుతుంది. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.